ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరికీ భోజనాలు అయిపోయినాయా? నాకైతే చూడండి అన్నం ఉంచి సగం పెట్టుకున్నాను. పొద్దున ఉల్లగడ్డ కూర చేసినాం కదా ఫ్రెండ్స్. ఉల్లగడ్డ కర్రీ అయితే ఉండాలి. చూడండి పిల్లలు క్యారీకి ఎత్తుకున్నారు ఉండాలి. పొద్దున ఆకు తీసుకున్నాను కదా, పొనిగింటాకు తాలింపు చేసినాను. ఒక కట్ట చేస్తే అంతే అయింది. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పొనిగింటాకు తాలింపు తిన్నా కూడా హెల్తీగా ఉంటుంది, కళ్ళకు కూడా మంచిది. పొనిగింటాకు తాలింపు, పెరుగు, కూర, పాలు కాంచిన సేవ్ చేయాలా. చూడండి పొద్దున ఆకు తీసుకున్నాను కదా, మళ్ళీ పొద్దున పొలంపేట వచ్చింటే టమోటాలు, తెల్లగడ్డలు, ఆకుకూరలు ఓన్లీ అయ్యే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ పర్వత నుంచి రాగి చెట్టు నుంచి ఒక అతను వస్తాడు. మాకు పల్లి కదా ఫ్రెండ్స్, వారానికి అయ్యేట్టుగా కూరగాయలు ఒకసారి తెచ్చుకోవాలి. రాజంపేటకు పోయినా లేకపోతే ఇక్కడ ఊళ్ళోకి వచ్చినా కూడా రోజు అయితే రావు బండ్లు, శనివారమే వస్తాయి. ఆమె దగ్గర అయితే టమోటాలు, తెల్లగడ్డలు అయిపోయినాయి. తెల్లగడ్డలు, టమోటాలు, ఇంకేం తీసుకున్నాను ఆమె దగ్గర, అంతే ఆకు తీసుకున్నాను. ఇప్పుడు ఈయన దగ్గర అయితే ఆకు తీసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే అన్నీ ఇలా తొడయాలు ఉలిసి, చూడండి తొడయాలు ఉలిసేసి పెట్టుకొని డబ్బాలో వేసుకుంటే, స్టోరేజ్ చేసి పెట్టుకుంటే, మూత పెట్టుకుంటే వారం ఉన్నా కూడా పచ్చిమిరపకాయలు అలాగే ఉంటాయి. మూత అయితే పెట్టకూడదు. పచ్చిమిరపకాయలు తీసుకున్నా. వంకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎట్టున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి, తినేట్టుగా ఉన్నాయి వంకాయలు తీసుకున్నా. మొట్టికాయలు అయితే ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. ఆత ఇగుర్లు కానీ పట్టుకుంటేనే చూడండి ఎట్టున్నాయో. మొట్టికాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మొట్టికాయలు అర్ధ కేజీ, వంకాయలు, ఉల్లగడ్డ, కాకరకాయ, మామిడికాయలు అయితే అర్ధ కేజీ తీసుకున్నాను. తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్ మామిడికాయలు, అందుకే నేను అర్ధ కేజీ తీసుకున్నా. బీరకాయలు, మునక్కాయలు, బీరకాయలు అయితే నాటి కానీ చాలా బాగున్నాయి. బీరకాయలు కూడా అర్ధ కేజీ తీసుకున్నా. మునక్కాయలు అయితే చూడండి మన చెట్టు మునక్కాయలు కాసినప్పుడు మీకు చూపించిన కదా ఫ్రెండ్స్, కొమ్మతో కూడా కాసి కిందికి ఇరబడిపోయింది. కానీ మునక్కాయ కూర చేసి అస్సలే తినేదే లేదు. కోసుకొని వచ్చేది మానేసిన నేను. ఇప్పుడైతే మన చెట్టు కాయలు లేవు, ఏం లేవు. మనకు కాసినప్పుడు అయితే అస్సలు తినరు ఫ్రెండ్స్. చూడండి 1/4 కేజీ వచ్చి 40 రూపాయలు. 40 రూపాయలు పెట్టి 1/4 కేజీ కొనుక్కుంటే అపురూపంగా తింటారు. అదే చెట్లకు కాసినప్పుడు అయితే అస్సలు తినరు. ఈ కాయలు లేనప్పుడు వచ్చే రుచి ఉన్నప్పుడు అయితే రావు. మన చెట్లకు కాసినప్పుడు మనం ఎన్నైనా చేసుకుంటాము, కానీ అప్పుడు తినరు. ఇప్పుడు చేస్తే బాగా పెరంగా తింటారు. బాగుంది చేయండి అని పిల్లలు కూడా తినేది లేదు, తాలింపు చేసినా కూడా. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా వీడియో చూసినారు కదా. వారానికి అయ్యేట్టుగా కూరగాయలు అయితే, వారానికి 500-600 కూరగాయలు అయితే ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. పిల్లలకు రోజు పొద్దున్నే ఒక రకం కూరగాయలు క్యారీ చేయాలా. కూరగాయలు లేకపోతే అసలు క్యారీకి ఏం చేయాలని ఇదే ఆలోచన. ఓకేనా? మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.